ఆత్మీయ పాఠాలు స్పిరిచువల్ లెసన్స్ పార్ట్ 10. సో దేవుడు మనకు బోధిస్తున్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క సంగతి మనకు బయలుపరుస్తున్నాడు. ఆత్మీయంగా బలపడాలంటే రాసుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దాన్ని బట్టి పాటించవచ్చు. లేకపోతే మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే యూట్యూబ్లో లింక్ ఉంది, వినొచ్చు. సో ఏమైనా మిస్ అయితే చాలా ఇంపార్టెంట్ పాఠాలన్నీ కూడా. సో ఇవన్నీ తెలుసు. మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాము. స్పిరిచువల్కి ఫుడ్ ఉండాలి, మన శరీరానికి ఫుడ్ ఉన్నట్టుగా మన ఆత్మకు ఆహారం ఉండాలి. ఆత్మీయ ఆహారం కంపల్సరీ తీసుకోవాలి. ఆహారం తీసుకోవాలంటే దాహం కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటామో అంతగా శక్తి, బలము ఆత్మకు అనుగ్రహించబడుతుంది. సో చూద్దాము ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు. కీర్తుల గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చూసారా అండి, థర్స్టీ, ఆశ, డిజైర్. సో దేవుడి పట్ల మనం ఏం కలిగి ఉండాలట? ఆశ కలిగి ఉండాలట. దేవుడి కొరకు, దేవుడి యొక్క వాక్యము కొరకు, దేవుడి యొక్క మందిరాన్ని వెళ్ళడం కొరకు, దేవుళ్ళు ఎదగాలని, ప్రార్థించాలని ఏమి కలిగి ఉండాలట? ఆశ కలిగి ఉండాలట. ఆశ కలిగి ఉండాలి. సో కాసేపు మెడిటేట్ చేద్దాం. దుప్పి అంటే ఒక జింక నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. నీటి వాగులు ఎక్కడ ఉంటాయా? తాగుదామా వాటర్ అన్నట్టు ఆశతో వెతుకుతుందట. సో ఆశతో నీటిని వెతుకుతుందట. సో మనము కూడా ఆశతో దేవుని వెతకాలి. మేబీ ఇప్పటివరకు లోకాన్ని వెతుకుండొచ్చు, డబ్బును వెతుకుండొచ్చు, సో లేకపోతే లోక సంబంధమైన వాటిని మనం వెతుకుండొచ్చు. కానీ మనము దేవుణ్ణి వెతికినప్పుడు నీకు సకల ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. సో నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. సో ఆశ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. ఎప్పుడైనా దేవుడి విషయంలో ఈ మూడు మాత్రం మర్చిపోవద్దండి. సో మనకు సగం జీవితం అయిపోయింది, మిగిలిన సగం జీవితము మనం వృధా చేసుకోవద్దు. సో గొడవలలోకి వెళ్ళి, కొట్లాటలకు వెళ్ళి మనశ్శాంతి కరువు చేసుకొని, సో మనకు బాధలు చింతలు ఎక్కువయ్యేలాగా చేసుకొని, అత్యాశలకు పోయి, ఆడంబరాలకు పోయి మనము మనసుని నిమ్మలం చేసుకోకుండా ఉండకూడదు. సో కాబట్టి మిగిలిన జీవితము మనము దేవుడి కొరకు ఆశ కలిగి ఉందాము, ఆకలి దాహము కలిగి ఉందాము. సో అప్పుడు నీకు ఆత్మీయ జీవితంలో మెరుగుపడతాము. సో ఇప్పటి నుంచి దేవుడు ఎప్పుడైనా కూడా నీ గతాన్ని గుర్తు చేసుకోడండి. ఈ నిన్నటి వరకు మనము ఎన్ని తప్పులో, ఎన్ని పొరపాట్లో, ఎన్ని దోషాలు చేశామో అవన్నీ నిన్నటి వరకే తుడిచి వేస్తాడు. ఈరోజు నుంచి మనకు నూతన జీవితం ఇవ్వు ప్రభు అంటే నూతన జీవితం ఇస్తాడు. సో నిన్నటి వరకు మనము దేవుడితో సరిగా టైం స్పెండ్ చేయకపోవచ్చు, నిన్నటి వరకు మనం దేవుడితో గడపకపోవచ్చు, లేకపోతే ఆశ కలిగి లేకపోవచ్చు దేవుడి విషయంలో. కానీ ఈ రోజు నుంచి నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నీ ఆశను బట్టి ఈ రోజు నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆశను బట్టే దేవుడు పనిచేస్తాడు. నేను చెప్తున్నాను కదండి, మన ఆశను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన యొక్క ఆకలిని బట్టి, మన యొక్క దాహాన్ని బట్టి దేవుడు పనిచేసి పెడతాడు. సో మనము దేని మీద ఆశ పెట్టుకోమంటున్నాడు? దేవుని కొరకు మనం ఆశ పెట్టుకొని ఉండాలి, ఆశతో ఉండాలి. ఆశపడ్డ ప్రాణాన్ని తప్పకుండా తృప్తిపరుస్తాడు. నువ్వు ఈ సర్వశక్తివంతుడే దగ్గరికి కావాలని నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందపడతాడు. సో చాలామంది కూడా ప్రార్థిస్తారు, నేను తప్పనను, ఇల్లు కావాలి, ప్రార్థించాలి, తప్పు లేదు. అయ్యా నాకు కారు కావాలి, బైకు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, గర్భఫలం కావాలి, వివాహము కావాలి అని ప్రార్థిస్తారు. కానీ ఎంతమంది అయ్యా నాకు నీతో రిలేషన్షిప్ కావాలయ్యా, నీతో ఎవ్రీడే ఫెలోషిప్ కావాలయ్యా, నేను ఎక్కువసేపు నీతో గడపాలయ్యా, ఇవన్నీ వద్దు నాయన, నాకు ఇవి లోకంలో లోకానుసారమైన ఈ జీవితం వద్దు, నాకు నువ్వుంటే సరిపోతుంది, నీతో నేను ఫెలోషిప్ చేయాలి, నీతో నేను సహవాసం చేయాలి, నేను నీ కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాను, నాకు నీ గురించి ఇంకా బయలుపరచునైనా, నాకు ఇంకా నీకు దగ్గర కావాలని అనుకుంటున్నాను, ఈ లోకానికి దూరమై నీకు దగ్గర కావాలనుకుంటున్నాను. ఎంతమంది ఆశతో అడుగుతారండి? చాలా కొద్దిగా, 100 మందిలో ఒక 10 మంది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు నాకు తెలిసి. కానీ కొంతమంది ఆశగా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అన్నాను. సో అయ్యా నాకు ఏదున్నా లేకపోయినా, నాకు ఆస్తిపాస్తులు లేకపోయినా ఏసయ్య నువ్వు ఉన్నావు చాలని మనస్ఫూర్తిగా అన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను కూడా. సో వెరీ వెరీ రేర్ పీపుల్. సో కాబట్టి మనము ఎవరి కొరకు ఆశ పెట్టుకొని ఉండాలి. సో అది ఈరోజు నుంచి మన మనసుని మార్చుకుందాము, మన హృదయాన్ని మార్చుకుందాము. దేవుడు ఏమన్నాడు? నీ ప్రభు అయిన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ జ్ఞానముతో, నీ పూర్ణ బలముతో ప్రేమించమని చెప్పాడు, ఇష్టపడమని చెప్పాడు.
సో కాబట్టి మనము పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆశ పెట్టుకొని ఉందాం. సో ఇప్పటి వరకు మనం ఈ లోకం మీద ఆశ పెట్టుకొని ఉండొచ్చు, సో తప్పు లేదు. కానీ దానికంటే ముందు మనము దేవుడి మీద ఆశ పెట్టుకొని ఉండాలి. దేవుడి వైపుకు తిరగాలి మన హృదయం, దేవుడి వైపుకి మనం మళ్ళాలి. సో ఆత్మీయ జీవితంలో నీ దేవుడితో సహవాసం లేకుండా మనము ఆత్మీయ జీవితంలో ఎదగడము కష్టము, 100% కష్టము. నువ్వు వాక్యం చదువుకోకుండా ఆత్మీయంగా ఎదగలేవు, ప్రార్థించుకోకుండా వాక్యంగా ఎదగలేవు, శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు వాక్యానుసారంగా బ్రతకడంలో ఆత్మీయంగా ఎదగలేవు. సో మనం ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడి కోసము ఆశ పెట్టుకొని ఉండాలి. సో వెరీ రేర్ పీపుల్ ఓన్లీ, కొంతమంది మాత్రమే, అయ్యా నాకు నీవు ఉంటే చాలు, నీతో సహవాసం చేస్తే చాలు, అయ్యా నాకు నీతో సహవాసం చేయాలి, నీతో ఎక్కువసేపు గడపాలి ప్రభువా, ఎక్కువసేపు నీతో ఉండాలి ప్రభువా, ఎక్కువసేపు నేను వాక్యం చదువుకోవాలి ప్రభువా, ఎక్కువసేపు నేను ప్రార్థన చేసుకోవాలి ప్రభువా అని ఎంతమంది అంటారు మనస్ఫూర్తిగా? తక్కువ మంది. అందుకే మనము దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి. ఎస్, మనందరికి కూడా ఎడ్యుకేషన్లో మంచి మార్కులు కావాలని ఆశ కలిగి ఉంటాము, లేకపోతే మంచిగా సంపాదించాలని ఆశ కలిగి ఉంటాము, ఉద్యోగం రావాలని ఆశ కలిగి ఉంటాము, మంచి కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవాలని ఆశ కలిగి ఉంటాము. తప్పులేదు, అస్సలు తప్పులేదు, ఆశ కలిగి ఉండమనే దేవుడు చెప్పాడు. కానీ దానికంటే ముందుగా మనము అందరము కూడా దేవుళ్ళో ఎదగాలని ఆశ కలిగి ఉండాలి, దేవుడి పట్ల ఆకలి కలిగి ఉండాలి, దేవుడి పట్ల దాహము కలిగి ఉండాలి, దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. సో దీన్ని బట్టే దేవుడు పని చేస్తాడు, పని చేసి పెడతాడు. కాబట్టి సో ఈ రోజు నుంచి మనందరము దేవుడి పట్ల ఆశ కలిగి ఉందాం. సో అందరూ చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. సో కొంతమంది ఉపవాసంలో ఉన్నప్పుడే ఆశ కలిగి ఉంటారు, ఉపవాసం అయిపోయిందంటే ఆశ కలిగి ఉండరు. కొంతమంది దేవుడు ఆశీర్వదించినప్పుడు మాత్రమే ఆశ కలిగి ఉంటారు, ఆశీర్వదించడం ఆగిపోయిన తర్వాత ఆశ కలిగి ఉండరు. కొంతమంది ఏమో ఆశీర్వదించినప్పుడు చాలా ఫెయిత్ఫుల్గా ఉంటారు, బాగా ఆశీర్వదించిన తర్వాత ఫెయిత్ఫుల్గా ఉండరు, ఆశ కలిగి ఉండరు దేవుడి పట్ల. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి చెప్తున్నానండి, ఏ శ్రమ కానీ, ఏ సుఖము కానీ, ఏ భోగభాగ్యాలు కానీ, ఏ సంతోషము కానీ, ఏ ఆనందము కానీ, ఏ ధనము కానీ, ఏ స్నేహితుడు కానీ, ఏ చుట్టము కానీ, ఏ కుటుంబ సభ్యులు కానీ నిన్ను నీ దేవుని నుంచి వేరు చేయడానికి ఏది కూడా వీలు కాకూడదు, ఏది కూడా అంతరాయం కలగజేయకూడదు. సో నిన్ను నీ దేవుని నుంచి ఏది వేరు చేయకూడదు. నిన్ను ధనం వచ్చిందా, ఆ ధనం వల్ల నువ్వు దేవుడికి దూరం కావద్దు. బాధలు వచ్చాయా, ఆ బాధల వల్ల నువ్వు దేవుడికి దూరం కావద్దు. సంతోషం వచ్చిందా, ఆనందం వచ్చిందా, ఆ సంతోషం వల్ల ఆనందం వల్ల నువ్వు దేవుడికి దూరం కావద్దు. లేకపోతే నీ ఇంటికి చుట్టాలు వచ్చారా, ఆ చుట్టాల వల్ల నువ్వు దేవుడికి దూరం కావద్దు. లేదు, నీకు భోగభాగ్యాలు వచ్చాయి, అష్టైశ్వర్యాలు వచ్చాయా, వాటి వల్ల నువ్వు దేవుడికి దూరం కావద్దు. లేదు, కట్టిక కష్టాలు, కట్టిక దారిద్రము, కట్టిక పేదరికం ఉందా, దానివల్ల కూడా నువ్వు దేవుడికి దూరం కావద్దు. ఏది కూడా నిన్ను దేవుడికి దూరం చేయడానికి వీలు లేదు. దేని వల్ల కూడా మనం దేవుడికి దూరం కాకూడదు. నీ అనారోగ్య సమస్య వల్ల దేవుడికి దూరం కాకూడదు. నీ ఆరోగ్యము బాగుపడ్డాక కూడా దేవుడికి దూరం కాకూడదు. కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడికి ప్రతిరోజు ప్రార్థిస్తారు, హీలింగ్ వచ్చిన తర్వాత ప్రార్థించడం మానివేస్తారు. కొంతమంది ఐఫోన్ వస్తే, ఫోన్లు వస్తే, కొత్త ఫోన్ కొనుక్కున్నా, కొత్త బట్టలు కొనుక్కున్నా, లేకపోతే కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నా, వారం 10 రోజులు దాని మీదనే స్పెండ్ చేస్తారు, దేవుడితో మాట్లాడరు, దేవుడితో వాక్యం చదువుకోరు. సో ఏ ఆశీర్వాదము కానీ, ఏ బాధ కానీ, ఏ చింత కానీ, ఏది కూడా నిన్ను దేవుని నుంచి వేరుపరచడానికి వీలు లేదు, వేరుపరచకూడదు. అది మనల్ని నరకానికి దారి తీస్తుంది. సో అందుకే ఇప్పుడు అర్థమైందా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. సో మనందరం కూడా దేవుడి కొరకు ఆశ కలిగి ఉండాలని ప్రార్థించుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. చూసారా, మన ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది అంటే ఇష్టపడుతున్నది, ఆరాట పడుతున్నది. కొంతమందికి ఉంటుంది కదా అండి, ఆరాట పడతాం. ఇప్పుడు కొంత యవనస్తులను చూద్దాము, ఇప్పుడే ప్రేమించుకుంటున్న వాళ్ళు, ఆ అమ్మాయిని చూడకపోతే వాళ్ళు తట్టుకోలేరు, మాట్లాడకపోతే తట్టుకోలేరు. సో అలా ఆ అబ్బాయిని చూడకపోయినా తట్టుకోలేరు, గంటలు టైం స్పెండ్ చేయకపోతే తట్టుకోలేరు. సో అలా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు, ఒకరిని చూసినప్పుడు ఒకరు ఎలా తట్టుకోలేరో, ఒకరు చూసినప్పుడు ఒకరు చూడకుండా మాట్లాడకుండా ఎలాగ ఉండలేరో. సో మనము ఈరోజు ప్రార్థించకపోతే అలా ఫీల్ కావాలి. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. కానీ ఇప్పుడు మనం ఏమవుతున్నాము, ఎవరి కొరకు తృష్టగొనుచున్నాము? సో కొంతమంది ఏమో వాళ్ళ గురించి, బాయ్ ఫ్రెండ్ ఏమో గర్ల్ ఫ్రెండ్ గురించి, గర్ల్ ఫ్రెండ్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ గురించి,
లేకపోతే కొంతమంది ఏమో డబ్బు గురించి తృష్టకొనుచున్నారు, కొంతమంది ఏమో అపవిత్రత కార్యాలు చేయాలని తొందరపడుతున్నారు. సో జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. సో మనం ఎవరి గురించి ఆలోచించాలి, ఎవరితో సమయం గడపాలి, సో ఎవరి పట్ల మనం ఆశ కలిగి ఉండాలి, ఎవరి పట్ల మనము తృష్టగొనిచి ఉండాలి అంటే సమయాన్ని కేటాయించాలని, జీవము గల దేవుని కొరకు మనము చేయాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. సో ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధిలో కనపడదామా, ఎప్పుడెప్పుడు వాక్యం విందామా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడెప్పుడు నేను ఆఫరింగ్ ఇద్దామా, ఎప్పుడెప్పుడు నేను ప్రార్థనలో ఆరాధించాలి, స్తుతించాలి అని కోరుకుంటామా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. సో చూసారా అండి, మనము ఈ దేవుడి గురించి ఎంత తాపత్రయపడతావో నీకు అంత ఆశీర్వాదము, ఎంతగా వెతుకుతావో అంత ఆశీర్వాదము, ఎంతగా నువ్వు దేవుడికి దగ్గరవుతావో అంత ఆశీర్వాదము. సో సకల ఆశీర్వాదాలు నిన్ను యేసయ్యను వెతకడంలోనే ఉంది, ఈ జీవం గల దేవుణ్ణి వెతకడంలో. సో నువ్వు ల్యాప్టాప్ వెతుకుతున్నావు, దానికి జీవం లేదు. ఐఫోన్ వెతుకుతున్నావు, దానికి జీవం లేదు. డబ్బుకు వెతుకుతున్నావు, దాన్ని జీవం లేదు. సో జీవం లేని వాటిని వెతకకు, జీవమున్న నజరుడైన యేసయ్యను వెతుకు. అప్పుడు నువ్వు అన్ని విషయాలలో ఆశీర్వదించబడతావు. సో నీ ప్రాణం ఎలా ఉండాలంట తృష్టకొనుచున్నది. ఎలా అంటే తాపత్రయం అంటారు చూసారా అండి, ఆరాటం అంటారు చూసారా. కొన్ని విషయాలలో మనం ఒక పని చేయకపోతే ఆ పని చేయాలని ఆరాట పడుతుంటా అంటాం. ఇప్పుడు సడన్గా ఇంటికి చుట్టాలు వస్తున్నారని మనం ఆరాటపడి తొందరగా మనము వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్, లేకపోతే గెస్ట్ వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలని మనం ఎలా ఆరాటపడుతుంటా అంటాం. సో మనము కూడా దేవుడి విషయంలో ఆరాటపడాలి, దేవుడి విషయంలో తొందరపడాలి, దేవుడి విషయంలో మనము జీవంగల దేవుణ్ణి తృష్టగొనుచున్నది దేవుని కొరకు మనము ఆరాటపడాలి. మందిరానికి వెళ్ళాలని, ప్రార్థించుకోవాలని, ఆయన సన్నిధిలో కనపడాలని, ఆయన ముందు మోకరించాలని, ఆయనతోటి సహవాసం చేయాలని, ఆయనతో ఎక్కువసేపు గడపాలని. సో ఇలా ఆశ కలిగి ఉండాలి, తృష్టగుని కలిగి ఉండాలి, జీవం గల దేవుడి కొరకు మనం ఆరాటం కలిగి ఉండాలి. సో ఇది ఆత్మీయ జీవితం అంటే. ఇలా ఉంటే నీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది. ఒకటి, నువ్వే పని మానుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ ఇంటి పని చేసుకుంటూ నువ్వు దేవుడితో గడపచ్చు, ఆ వంట పని చేసుకుంటూ నువ్వు దేవుడితో గడుపుకోవచ్చు, ఆ ఉద్యోగం చేసుకుంటూ గడుపుకోవచ్చు. సో మధ్యలో ఉద్యోగం, సో మధ్యలో ఒక 2 నిమిషాలు టైం దొరికిందా, టేక్ సమ్ టైమ్ అండ్ ప్రే టు గాడ్. లేకపోతే ఫోన్లలో వాక్యాన్ని ఓపెన్ చేసి చదువుకో. సో ఎలాగైనా కూడా నువ్వు ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు. నో ఎక్స్క్యూజెస్, చెప్తున్నాను కదా, ఎక్స్క్యూజెస్ లేదు. సో నేను బిజీగా ఉన్నాను, నాకు చుట్టాలు వచ్చారు, లేకపోతే బంధువులు వచ్చారు, నా హెల్త్ బాగాలేదు, నేను చదువుకోలేకపోతున్నాను. నో ఎక్స్క్యూజెస్ అమ్మా. సో బైబిల్ చదవడం ఆప్షనల్ కాదు, అకార్డింగ్ టు బైబిల్ ఇట్స్ ఎ మ్యాండేటరీ. ప్రార్థించడం ఆప్షనల్ కాదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ. దేవుని వెతకడం ఆప్షనల్ కాదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ. దేవుడితో సమయం గడపడం ఆప్షనల్ కాదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ. నీతిగా ఉండడం మ్యాండేటరీ, పరిశుద్ధతంగా ఉండడం మ్యాండేటరీ, సో పవిత్రంగా ఉండడం మ్యాండేటరీ. సో ఇవన్నీ కూడా ముఖ్యమైనది. ఆయనను ఆరాధించడం మ్యాండేటరీ, సన్నిధి వెళ్ళడం కూడా మ్యాండేటరీ. దేవుడి సన్నిధికి ఓకే, అనారోగ్య సమస్య ఉంది, లేవలేకపోతున్నాము, దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. అన్ని శరీర అవయవాలు బాగుండి కూడా మన మందిరానికి వెళ్ళకపోతే అది కష్టము. సో అది మాత్రం కరెక్ట్ కాదు. దేవుడిచ్చిన శరీరాన్ని మందిరం వైపు, నీ పాదాలు మందిరం వైపు పరిగెత్తాలి. డిస్కోటెక్లో, పబ్లో, లేకపోతే పార్టీలకో, లేకపోతే సినిమా థియేటర్లకో, డ్రగ్స్కో, వ్యభిచారం వైపు, దొంగతనం చేయడానికి నీ పాదాలు వెళ్ళకూడదు. నీ పాదాలు మందిరం వైపు వెళ్ళాలి, మంచి వైపుకే వెళ్ళాలి. సో ఇప్పటి నుంచి జీవం గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడాను. ఒకటండి, మీరు మోకరించి ప్రార్థిస్తున్నారా, అయితే అక్కడ దేవుడు సన్నిధి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు మోకరించి ప్రార్థించినా ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన యొక్క ప్రత్యక్షత ఉంటుంది. మనం ఎప్పుడు వాక్యం చదువుకున్నా, ఎప్పుడు వాక్యం బోధించినా, లేకపోతే ఆయన నామంలో ఎప్పుడైతే 2-3 కూడుకుంటారో అప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన యొక్క సమాధానం ఉంటుంది, ఆయన యొక్క ప్రత్యక్షత ఉంటుంది. సో కాబట్టి మనం 4-5 కూడుకున్నాం, ఇప్పుడు మనం 5-6 కూడుకున్నాము, ఒక 10 మంది కూడుకున్నాము. సో ఆయన సన్నిధి ఉంటుందండి, ఆయన ప్రత్యక్షత. ఆయనే అన్నాడు కదా, ఎక్కడ 2 లేక 3 నా నామంలో కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని ఆయన్నే చెప్పాడు కదా. ఆ వాక్యం ఎంతమంది నమ్ముతారో అంతమందికి ఆ వాక్యము నెరవేరుతుంది. నేను నమ్ముతానండి,
నేను ఎప్పుడు మోకరించినా ఆయన ప్రత్యక్షత ఉందని నమ్ముతాను. నేను ఎప్పుడు వాక్యం చదివినా ఆయన ప్రత్యక్షత ఉందని నమ్ముతాను. నేను ఎప్పుడు బైబిల్ చదువుకున్నా, ప్రార్థించుకున్నా, ఆరాధించిన, స్తుతించిన, వాక్యం బోధించిన, మందిరానికి వెళ్ళినా, లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నా, కుటుంబంతో సింగిల్గా ప్రేయర్ చేసుకున్నా, సంఘంతో ప్రార్థించిన, ఆయన ప్రత్యక్షత ఉందని, ఆయన సమాధానం ఉందని, ఆయన యొక్క సన్నిధానము తోడుగా ఉన్నదని నేను ఎప్పుడు కూడా నమ్ముతాను. సో నాట్ ఓన్లీ గోయింగ్ టు చర్చ్, ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, నువ్వు ప్రార్థిస్తావు ఒక 10 నిమిషాలు, అది కూడా దేవుడి సన్నిధి అని నేను ఫీల్ అవుతాను. సో అందుకే నెవర్ నెగ్లెక్ట్ టు ప్రే టు గాడ్. సో మన శరీర బలహీనతలు అడ్డొస్తాయి, చెప్తున్నా కదా, ప్రార్థించకుండా శరీర బలహీనతలు, వాక్యం చదువుకోకుండా శరీర బలహీనతలు అడ్డొస్తాయి. ఓవర్కమ్ కావాలి, ప్రార్థించుకోవాలి. నువ్వు ప్రార్థించడం ఆపావా, అపవాది పని చేయడం మొదలు పెడతాడు. నువ్వు పని చేయడం మొదలు పెట్టావా, నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టావా, అపవాది పని చేయడం ఆపివేస్తాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, అపవాదిని నిన్ను జయించే శక్తి లేదు, కానీ నీ ప్రార్థనను జయించే శక్తి అపవాదికి లేదు, కానీ అపవాదిని జయించే శక్తి నీ ప్రార్థనకు ఉంది. సో అందుకే నీ ప్రార్థన చాలా విలువైనది. 5 నిమిషాల ప్రార్థన కూడా పనిచేస్తుంది, 20 సెకండ్ల ప్రార్థన కూడా పనిచేస్తుంది, 30 సెకండ్ల ప్రార్థన కూడా పనిచేస్తుంది. నమ్మాలి, నువ్వు నమ్మి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎవరి కోసం? దేవుడు బాగుపడతాడా, లేకపోతే మా మ్యాన్ ఆఫ్ గాడ్ నేను బాగుపడతానా? ఈస్ యువర్ సెల్ఫ్ బెనిఫిట్ ఓన్లీ. నీ సెల్ఫ్ బెనిఫిట్. నువ్వు ప్రార్థించలేకపోతున్నావా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ సింబల్, అపవాది నిన్ను ఆపుతున్నాడని. అక్కడ అపవాది నీ పట్ల ఏదో ప్రణాళిక వేస్తున్నాడని. నువ్వు ప్రార్థించడం లేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా, మనసు రావట్లేదు నీకు వాక్యం చదవాలని, ప్రార్థించాలని మనసు రావట్లేదా, ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది నీకు విరోధంగా ఆల్రెడీ ఒక పన్నాగాన్ని పన్నాడు. అది నెరవేర్చడానికే నీ ప్రార్థన ఆపుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆపుతావో అపవాది క్రియలు నీ లోపల పనిచేస్తాయి. అపవాది తంత్రాలు, అపవాది మంత్రాలు అన్నీ కూడా పనిచేస్తాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తుంటా అంటావో అపవాది పని చేయడం ఆపివేస్తుంటా అంటాడు. అపవాది పని చేయలేడు, నీ మీద జయించలేడు, నీ ప్రార్థనను ఓవర్కమ్ కాలేడు. ఈ అస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు, ఈ ప్రార్థన అనే అస్త్రాన్ని మనకి ఇచ్చేశాడు. కాబట్టి ఒకటే సింబాలిక్గా తీసుకోండి, ఈరోజు నుంచి నువ్వు ప్రార్థించలేకపోతున్నావు, వాక్యం వినలేకపోతున్నావా అంటే అక్కడ అపవాది నీకు విరోధంగా ఆల్రెడీ ఎక్కడనో స్టార్ట్ చేశాడు అని, ఎక్కడో నీకు ఎఫెక్ట్ పెట్టడానికి, హెల్త్లో కానీ, ఫైనాన్సెస్లో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఎక్కడో నీకు ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నాడని సింబాలిక్గా తీసుకోండి. ప్రార్థించలేకపోతున్నారంటే లేదు, నువ్వు ప్రార్థించడం గంటలు ప్రార్థించగలుగుతున్నావా, ఒకటి నువ్వు ఓవర్కమ్ అయ్యాడు, ఈ అపవాదిని నిన్ను టచ్ చేయట్లేదు అని సింబాలిక్గా తీసుకోండి. ఈరోజు నుంచి ఇది ఒక సింబాలిక్గా తీసుకోండి. సో ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదాను. సో 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. సో దేవుడు ఉదయకాలం ఏం చెప్పాడు? ఆయన పట్ల ఆశ కలిగి ఉండమన్నాడు. ఈరోజు అందుకే చెప్తున్నా కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ మనకి ఇస్తున్నాడు దేవుడు. సో ఈ పాయింట్ ఈరోజు 10th ఎపిసోడ్. ఈరోజు ఇప్పటివరకు ఈ పాయింట్ చెప్పలేదు, కానీ ఈరోజు ఈ పాయింట్ చెప్పాడు. నిన్న ఒక విషయం గురించి చెప్పాడు, మొన్న ఒక గురించి చెప్పాడు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం గురించి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అంటే ఇన్ని విధాలుగా మనము చేంజ్ కావాలా? ఇంకా చేంజ్ కావాల్సింది ఇన్ని విధాలుగా ఉందా? మొన్న ఏం చెప్పాడు? ఆత్మఫలాల్లో ప్రేమ అనే ఫలంలో ఎదగండి అని చెప్పాడు. ఈరోజు ఏం చెప్తున్నాడు? దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా మనల్ని సరిచేసుకోవడానికి దేవుడు చెప్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. సో 1 పేతురు 5వ అధ్యాయము. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె. చూసారా? నాకు తెలియదు నెక్స్ట్ స్లైడ్లో ఈ వర్స్ ఉందని నాకు తెలియదు, బట్ పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకు బయలుపరిచాడు కదా. సో అపవాది అంటే ఎలా ఉన్నట్ట? గర్జించు సింహము ఎలా ఉంటుంది? ఎప్పుడు జింక పిల్ల దొరుకుతుందా, ఎప్పుడు వేసేద్దామా, ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు మేక పిల్ల దొరుకుతుందా, ఎప్పుడు జంతువులు దొరుకుతాయా, వాటిని చంపేద్దామా, తినేద్దామా, వెంటాడుదామా. అది 10 కిలోమీటర్లు పరిగెత్తిన నేను కూడా 10 కిలోమీటర్లు పరిగెత్తి దాన్ని చంపాల్సిందే, దాన్ని తినాల్సిందే, దాన్ని రక్తం తాగాల్సిందే, దాన్ని నాశనం చేయాల్సిందే, దాని ప్రాణము నా చేతుల్లో ఉంది. అలా గర్జించు సింహము అలా వేటాడుతుందట. గర్జించు సింహం ఎలా వేటాడుతుంది? సో చాలా భయంకరంగా వేటాడుతుంది. సో అది అస్సలు వదిలిపెట్టదు. మనం కూడా నాశనమయ్యే వరకు, మనం కూడా అపవాది చేతికి చిక్కే వరకు అపవాది మనల్ని వదిలిపెట్టడండి. 365 days 24/7 ఈజ్ ఆన్ హిస్ డ్యూటీ.
వాడు డ్యూటీ అదే ఆన్ డ్యూటీలోనే ఉంటాడు, వాళ్ళ ఏజెంట్లను పంపించి నేను మెంటల్గా డిస్టర్బ్ చేయాలని, ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేయాలి, హెల్త్ పరంగా డిస్టర్బ్ చేయాలని. సో ఇప్పుడు గర్జించే సింహం అయితే ఎవరికి వినదు, నాశనం కావాల్సిందే, చంపాల్సిందే, ఆ రక్తం తాగాల్సిందే. ఆ రక్తం తాగిన తర్వాత ఆ పీక్కొని ఆ చంపిన దానిని ఆ మాంసం తినాల్సిందే. సో అలా గర్జించే సింహం ఎలాగైతే ఉంటుందో మన పట్ల అపవాది కూడా అలాగే కంటిన్యూస్గా బాణం వెనుక బాణం, బాణం వెనుక బాణం, బాణం వెనుక బాణము అలా వేస్తూనే ఉంటాడు, మనల్ని వేటాడుతూనే ఉంటాడు, వెంటాడుతూనే ఉంటాడు అన్ని వేళలా. గుర్తుపెట్టుకోండి. సో దాని నుంచి కాపాడగలిగే శక్తి నీ ప్రార్థనకు మాత్రమే ఉందమ్మా, నీ ప్రార్థనకు మాత్రమే ఉంది. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలి అంటే అలర్ట్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా స్పిరిచువల్ లేజినెస్ ఉండకూడదండి, స్పిరిచువల్ లేజినెస్ తీసేసుకోవాలి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడట. ఎవరిని మింగుదునా, ఎవరు దొరుకుతారా ఈరోజు నాకు? ఎవడు ప్రార్థించకపోయేటోడు దొరుకుతాడా? సో నువ్వు ప్రార్థిస్తున్నావా, నీ ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. సో నీ జోలికి రాడు. నువ్వు ప్రార్థించడం ఆపేసావా, ఓ ఈరోజు వీడు ప్రార్థన ఆపేశాడు, సో నాకు ద్వారాలు ఓపెన్ అయిపోయాయి. సో ద్వారాలు ఓపెన్ అయిపోయినాయి. సో ఈరోజు ప్రార్థించడం మానేశాడు, మందిరానికి వెళ్ళడం ఈ వారానికి మానేశాడు, లేకపోతే వాక్యం చదవడం మానేశాడు. సో నాకు ద్వారాలు ఓపెన్ అయ్యాయి. సో వీడు నాకు దొరికింది ఈరోజు అని అంటాడు. సో ప్రార్థిస్తున్నావా, నేను వాడి జోలికి పోను, ఎందుకంటే ఆ ప్రార్థన వల్ల నేను చచ్చిపోతానేమో అని వెళ్ళిపోతుంటాడు. సో ఆ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర అపవాది తంత్రాలు పని చేయవు. అందుకే ప్రార్థన పరుల్లాగా ఉండండి. సో ఇట్స్ ఎ గ్రేట్ మెసేజ్. సో అపవాదిని గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడట. ఏ కుటుంబంలో ఎవరు దొరుకుతారా? ఏ కుటుంబము ప్రార్థన లేకుండా ఖాళీగా ఉంటుందా? ఏ కుటుంబంలో ఆత్మీయ జీవితం లేకుండా ఉంటుందా? నేను ఎవరింట్లో చొరబడాలి? ఏ కుటుంబంలో మింగివేయాలి? ఏ కుటుంబంలో ఏ వ్యక్తిని నేను పట్టుకోవాలి? ఎవరిని నాశనం చేయాలి? అపవాది యొక్క లక్షణమే అదే కదా. ఇప్పుడు సింహం యొక్క లక్షణము ఆకలిని తీర్చుకోవాలి. అపవాది కూడా ఆకలి మీద ఉంటాడు, మనల్ని నాశనం చేయాలని, ఆ గొడవలు పెట్టేయాలని, కోట్లాటలు పెట్టేయాలని, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, హెల్త్ విషయంలో డిస్టర్బెన్సెస్, మెంటల్ డిస్టర్బెన్సెస్ అండ్ అన్ని స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్, అన్ని విషయాలలో టార్గెట్ చేద్దాం, అటాక్ చేద్దాం అని అపవాది కూడా ఎప్పుడూ కూడా మనల్ని టార్గెట్ చేస్తుంటా అంటాడు. సో ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా అపవాది మాత్రం నీ వెనకాలనే ఉంటాడు, నిన్ను పట్టించుకునే ఉంటాడు. అది నాశనం చేయడానికి పట్టించుకోవడం అంటే మరీ మంచి చేయడానికి కాదు, మనల్ని నాశనం చేయడానికి అపవాది ఎప్పుడు కూడా మన వెనకాలనే, మన చుట్టూలనే తిరుగుతాడు. బట్ ఏది కూడా ఏమాత్రము కూడా మనల్ని హాని చేయదు. అలా అని నువ్వు ప్రార్థించడం ఆపొద్దు. ప్రార్థించడం ఆపావంటే సైతాన్ విల్ అటాక్ యూ. సో అప్పుడే అటాక్ చేయగలుగుతాడు ప్రార్థించడం. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు, ఈ ప్రార్థన ఇచ్చాడు. ఇక నువ్వే జయించు, నువ్వు నా దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. నీకు ప్రార్థన అనే ఖడ్గాన్ని ఇచ్చాను కదా, వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చా కదా. అపవాది తంత్రాలను చెడగొట్టేసుకో నువ్వే. అపవాది తంత్రాలన్నిటిని నాశనం చేసుకో ఆ ప్రార్థననే అస్త్రాన్ని వాడి. సో నువ్వు నీ చేతిలోనే ఉంది అపవాదిని ఓడించే శక్తి. దేవుడు నీ కుడి చేతిలో, నీ ఎడమ చేతిలో పెట్టాడు. కుడి చేతిలో వాక్యం, ఎడమ చేతిలో ప్రార్థన. రెండు చేతులు మనకు ఇంపార్టెంటా కాదా? అలాగే రెండు కూడా ఇంపార్టెంటే. రెండు కన్నులు మనకు ఇంపార్టెంటా కాదా? రెండు కూడా మనకు ఇంపార్టెంటే. ఈ దేవుడికి ఇచ్చేశాడు ప్రార్థన, వాక్యము రెండు ఇచ్చేసి నువ్వే అపవాదితో యుద్ధం చేసుకో. నీకు ఆల్రెడీ పవర్ ఉంది నీ దగ్గర. పవర్ లేదా? నీ లోపల పరిశుద్ధాత్మను పెట్టాను. సో లోకాన్ని జయించిన వారిని నీ లోపల పెట్టాను. సో జయించు, యుద్ధం చేయి అపవాదితో, ప్రార్థన రూపకంగా యుద్ధం చేయి. వాడు మన కంటికి కనపడాడు. ఇప్పుడు నేను ఒక కత్తి పట్టుకున్నాను అనుకో, అపవాదిని చంపలేను, వాడు నా కంటికి కనపడాడు. అదే నా ప్రార్థన వాడిని చంపివేస్తుంది, వాడి ఆపివేస్తుంది. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. మన ప్రార్థన స్పిరిచువల్ వార్ఫేర్. సో వాడిని నాశనం చేసేస్తుంది. వాడు 100 తంత్రాలు వేయని, 10,000 తంత్రాలు వేయని, నీ 5 నిమిషాల ప్రార్థనతో ఆ మంత్రాలు, ఆ తంత్రాలు, ఆ పన్నాగాలు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో కాబట్టి వాడు ఎప్పుడు కూడా ఆన్ డ్యూటీలో ఉన్నాడు. సో మనం కూడా ఆన్ డ్యూటీ, ప్రేయర్ అనే ఆన్ డ్యూటీలో ఉండాలి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఎంతసేపు టైం దొరికితే అంతసేపు ప్రార్థనలో గడపండి. అది నీకే శ్రేయస్కరము, అది నీకే శ్రేష్టము. నిజంగా చెప్తున్నా, గంటలు ఫోన్లలో ముచ్చట పెడితే ఏం రాదమ్మా, నిజంగా ఏం రాదు.
ఆ ఇంటి విషయాలు ఈ ఇంట్లో, ఈ ఇంటి విషయాలు ఆ ఇంట్లో, వాళ్ళ విషయాలు వీళ్ళింట్లో, వీళ్ళింట్లో విషయాలు వాళ్ళ ఇంట్లో. నీ ఆత్మీయ జీవితం పాడు చేసుకోకు. ఆ రాజకీయ నాయకుల గురించి మాట్లాడి, ఆ పొలిటీషియన్స్ గురించి మాట్లాడి, ఆ సెలబ్రిటీస్ గురించి మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఏమి కాదు, ఎవ్వరు రారు, ఏది రాదు, ఏది కూడా ఆ, నిన్ను బాగు చేయలేదు. నీ ఆత్మీయ జీవితమే నిన్ను బాగు చేస్తుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా? ఈలోపు నువ్వు దేవుళ్ళు ఎదిగావనుకో, నీ కష్టం వచ్చినప్పుడు దేవుడే నీకు దగ్గరగా ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో కాబట్టి సమయం వృధా చేసుకోకండి. అంతిమ దినాలలో ఉన్నాము. ఎంత వీలైతే అంత, ఎంత సమయం కేటాయించగలిగితే అంత. ఇంత రిస్ట్రిక్షన్ అనేది లేదు. సో ప్రే మార్నింగ్, ప్రే ఇన్ ద ఆఫ్టర్నూన్, ప్రే ఇన్ ద ఈవినింగ్ స్నాక్స్ టైం, ప్రే ఇన్ ద డిన్నర్ టైం. సో ఎనీ టైం. నీకు మధ్యరాత్రి మేలుకు వచ్చిందా, లేచి ప్రార్థించుకో, తప్పేం లేదు. ఈవినింగ్ చేసుకో, మార్నింగ్ చేసుకో. ఒక రిస్ట్రిక్షన్స్ అని పెట్టుకోకండి. నేను 5 నిమిషాలే గడపాలి, 10 నిమిషాలే గడపాలి. సో ఇంటి పని, వంట పని అయిపోయింది, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నారు, భోజనం చేశారు, ప్రే ఒక 10 నిమిషాలు, అర్ధగంట ప్రే చేసుకో, పడుకోండి. మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ లేసాక ఒక పావు గంట స్నాక్స్ టైం లాగా మనం కంపల్సరీ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ ఎలాగైతే చేస్తామో అలాగే మన ప్రార్థన కూడా అట్లా ప్రేర్ చేసుకోండి. ప్రేర్ చేసుకుంటూ ప్రార్థించండి, ప్రేర్ చేసుకుంటూ పని చేసుకోండి, పని చేసుకుంటూ ప్రేర్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా దేవుని స్మరిస్తూ ఉండండి. హృదయంలో వారితో మాట్లాడండి, ఆత్మీయ మాటలు మాట్లాడండి, ఆత్మీయ పాఠాలు మాట్లాడండి. అంతేకాని లోక సంబంధమైన ముచ్చట్లు పెట్టేసి ఆ గాసిప్స్, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళ దగ్గర, ఈ విషయాలు అక్కడ మోసివేయడం, అక్కడ విషయాలు ఇక్కడ మోయడం, నో, దేవుడికి ఇష్టం లేదండి. దేవుడికైతే అస్సలు ఇష్టం ఉండదు. గాసిప్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్. సో గాసిప్స్ అంటే పుకార్లు లేపడం, ఒకరి మీద చాడీలు చెప్పడం, అది అపవాది క్రియ. మన దగ్గరకు వచ్చినా కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు. సో ఎవరైనా నీ ఇంటి ముందట ఆమె వచ్చి నీ ఇంటి పక్కన వద్దు తల్లి, నా ఇంట్లోనే కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా నేను వినదలుచుకోలేదని వదిలేయాలి. ఎందుకంటే అపవాది వాళ్ళ ద్వారా వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. కొంతమంది చెవులు పెట్టుకొని ఉంటారు, ఒకరి గురించి చెప్తున్నారంటే గాసిప్స్. నేను ఒకటే చెప్తా, నాకు మాత్రం ఎవరి గురించి చెడుగా చెప్పకుండా చెప్తా. మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మా ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా. ఎందుకంటే అపవాది నీ మైండ్ని పొల్యూట్ చేయడానికి, నీ మైండ్ని కరప్ట్ చేయడానికి ఎప్పుడు కూడా పన్నాగాలు వేస్తుంటా అంటాడు. నీ స్పిరిట్ని కరప్ట్ చేయడానికి, పొల్యూట్ చేయడానికి. సో బీ లిమిట్ యువర్ సెల్ఫ్. సో దేవుడితో ఎక్కువసేపు గడపండి. సో ఎందుకంటే అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామన్నా అని తిరుగుచున్నాడు. వాడు పనే అది, నాశనం చేయాలని. వాడు ఆన్ డ్యూటీ, మార్నింగ్, మధ్యాహ్నం, లంచ్, డిన్నర్ అన్ని టైంలలో వాడు పని చేస్తూనే ఉంటాడు. మనకు విరోధంగా ఎప్పుడెప్పుడు దొరుకుతాడా? ఒక్క పూటన్నా దొరుకుతాడా? లేకపోతే ప్రార్థన చేయకపోతే ఒక్కరోజైనా కూడా దొరుకుతాడా? ద్వారాలను ఓపెన్ అవుతాయా నాకు అని వెయిట్ చేస్తూ ఉంటాడట అపవాది. సో మనము కూడా అలాగా అలర్ట్ ఉండాలి. సో అపవాది అలర్ట్గా ఉన్నప్పుడు మనం కూడా అపవాది కంటే రెండింతలు అలర్ట్గా ఉండి వాడు వేసే పన్నాగాలను మనం తిప్పి కొట్టాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ప్రార్థించలేకపోతున్నారా? అపవాది నిన్ను ఆపుతున్నాడు. వాక్యం చదవలేకపోతున్నారా? మందిరానికి వెళ్ళలేకపోతున్నారా? దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ అపవాది ఎక్కడో నీకు సీట్ కింద బాంబు పెట్టాడో, లేకపోతే ఒక ప్రణాళిక గీసి పెట్టాడో అని సింబాలిక్గా తీసుకోండి. లేదు మీరు ప్రార్థించగలుగుతున్నారంటే అపవాదిగా నిన్ను ఏం చేయట్లేదు. వాక్యం చదువుకోగలుగుతున్నారంటే అపవాది నిన్ను టచ్ చేయడు. సో కాబట్టి ఇది సింబాలిక్గా తీసుకొని ఈరోజు నుంచి వర్క్ ఆన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో మీరు వర్క్ చేయండి. అందుకే నీ ప్రార్థనను జయించే శక్తి అపవాదికి లేదు, కానీ అపవాదిని జయించే శక్తి నీ ప్రార్థనకు ఉంది అనే ఒక మాట మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థించడం ఆపేస్తే అపవాది పనిచేయడం మొదలు పెడతాడు. నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే అపవాది పనిచేయడం ఆపివేస్తాడు. సో ఈ 2 వర్డ్స్ మాత్రం ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో నేను కావాలంటే నేను పంపిస్తాను మీకు ఆ వర్సెస్. సో 1 పేతురు 5:9 లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చువని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. చూసారా, విశ్వాసంలో స్థిరులై వానిని ఎదురించుడి. సో వానిని ఎదురించుడి. సో నువ్వే ఎదిరించమంటున్నాడు, నిన్నే ఎదిరించమంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వే ఎదిరించు, నీకే ఇచ్చేసాను ఆయుధం. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్లోకి వేస్తామండి. 5th క్లాసో, 6th క్లాసో, 8th క్లాసో, 10th క్లాసో వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళనే ఎగ్జామ్ రాయమంటారా? మనం వెళ్ళి ఎగ్జామ్ రాస్తామా? నువ్వే చదువుకో. నీకు పాఠాలు ప్రతిరోజు స్కూల్కి పంపిస్తున్నాను, స్కూల్ ఫీజు కట్టాను,
ప్రతిరోజు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళావు, అటెండెన్స్ వేసుకున్నావు, పాఠాలు విన్నావు, నువ్వు చదువుకో, నువ్వు చదివింది ఏదైతే రాయాలనుకుంటున్నావో అది ఎగ్జామ్లో రాసిరా అని మనమే ఎంకరేజ్ చేస్తామా? మనం వెళ్ళైతే ఎగ్జామ్ రాయం కదా మన పిల్లల తరఫున. సో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసాము. ఆ 5th క్లాసో 6th క్లాసో 7th క్లాసో మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులో మనం ట్రైనింగ్ ఇప్పించాము. ఎవరి చేత? టీచర్ల చేత. నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు కాబట్టి ఇక నువ్వే రాసేయని మనం అంటాం, కానీ మనం వెళ్ళి రాసి రాము కదా, మనం ఏమి హెల్ప్ చేయం కదా. అలాగే దేవుడు అదే అంటాడు, నీకు ట్రైనింగ్ ఇచ్చాను కదా, వాక్యాన్ని చెప్పి ట్రైనింగ్ ఇచ్చానే, ప్రార్థన ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చానే. ఈ వాక్యము ప్రార్థన విశ్వాసాన్ని పట్టి నువ్వేం చేయమంటూ నువ్వే జయించు, నువ్వే యుద్ధం చేయి. ఈ యుద్ధం నీదే. నీ యుద్ధాన్ని నువ్వు చేసుకొని గెలిపించేసాయి. ఆయుధాలు నీకు ఇచ్చేసాను. నీతి అనే ఆయుధము, విశ్వాసం అనే ఆయుధము, పరిశుద్ధత అనే ఆయుధము, అలాగే ప్రార్థన, వాక్యం అనే ఆయుధాన్ని నీకు ఇచ్చేసాను. అపవాదిని నువ్వు ఎదిరించేసాయి. సో విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటేనే వానిని ఎదిరించగలుగుతావు. శ్రమలు వస్తాయి, రావనైతే నేను చెప్పాను, బట్ ఏ శ్రమ అయినా తిప్పికొట్టే శక్తి నీ ప్రార్థనకు ఉంది. సో విశ్వాసానికి ఉంది. సో విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. సో నువ్వే ఎదిరించమంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది మన యుద్ధం అండి. మనమే గెలవాలి. సో మనమే నిర్ణయించాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళని కూడా 2 కత్తులు ఇస్తారు చేతులకు. ఒక చేతికి డాల్ ఇస్తారు, ఒక చేతికి చాక్ ఇస్తారు, వెనకాల బాణాలు ఇస్తారు. వాళ్ళకు డైరెక్ట్ పంపిస్తారా? పంపించరు కదా. ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే యుద్ధంలోకి దింపుతారు. ఒక మిలిటరీ అయినా కూడా ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఆ గన్ షూట్ ఎలా చేయాలి, శత్రువులు వస్తే ఎలా పారిపోవాలి, వాళ్ళని ఎలా తిప్పి కొట్టాలని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఆ యుద్ధ భూమిలోకి దింపుతారు. సో దేవుడు కూడా అంతే, నీకు వాక్యం అనే ట్రైనింగ్ ఇచ్చాడు, ప్రార్థన అనే ట్రైనింగ్ ఇచ్చాడు, విశ్వాసం అనే కొన్ని పరీక్షలు పెట్టి ట్రైనింగ్ ఇచ్చాడు. నీకు శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉండి నువ్వేం చేయాలి? వాటిని ఎదిరించాలి. సో ఈ యుద్ధము నీది అనండి, ఈ యుద్ధము నాది కాబట్టి నేనే యుద్ధము చేయాలి, నేనే వీటిని జయించాలి అని అనుకోండి మనసులో. సో అప్పుడు నీ ఆత్మబలము పెరుగుతుంది. మనోసంకల్పం గట్టిగా ఉండాలి. నేను చెప్తున్నా కదా, దేవుల్లో నిలకడగా ఉండడం అంత ఈజీ కాదు. మనోసంకల్పం చాలా బలంగా ఉండాలి. ఎస్, నేను తప్పకుండా 100 106 నేను దేవుళ్ళలో ఎదగాల్సిందే, నేను వాక్యం చదవాల్సిందే, నేను ప్రార్థించాల్సిందే అని. నేను ఈ మార్నింగ్ ప్రేయర్ మీటింగ్ కానీ 1 hour ప్రేయర్ మీటింగ్ ఎన్నో ఆటంకాలు వస్తాయి, బట్ నేను మనోసంకల్పం గట్టిగా, నో, ఐ షుడ్ నాట్ స్కిప్ మై ప్రేయర్ మీటింగ్ టుడే. నా కోసం ఒక 10 ఆత్మలు వస్తున్నాయి, వాటికి బోధించాల్సిందే, వాటికి మంచి ఫీడింగ్ ఇవ్వాల్సిందే అన్న బలమైన కారణం పెట్టుకొని, బలమైన ఆ మనోసంకల్పం పెట్టుకున్నాను. చూసావా, అది ఎవ్వరు కూడా షేక్ చేయలేరు. అపవాదికి అసలు నీ మీద అసలు పవరే లేదు. సో మన లోపల ఇన్బిల్ లోపలనే చాలా పవర్ ఉందండి. బిలీవ్ దట్. మీరు వంటలు చేస్తున్నారు, హౌస్ వైఫా, ఇవన్నీ పక్క పెట్టండి. మీ లోపల చాలా శక్తినిచ్చాడు దేవుడు. అపవాదిని ఎదిరించే శక్తి మీ లోపలనే ఉంది. బయటికి తీయాలి. నువ్వు దృఢనిచ్చే మనోసంకల్పం ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి. ఏ పని చేసినా కూడా, ఏ పని మొదలుపెట్టినా మనోసంకల్పం చాలా గట్టిగా ఉండాలి. సో గురి పెట్టుకొని గురి వద్దకు బయలుదేరాలి, గురి వద్దకు పరిగెత్తాలి అని వాక్యం చెప్తుంది. నేనంతే, గురి పెట్టుకుంటాను. ముందు చూడను, వెనుక చూడను, కుడికి చూడను, ఎడమకు చూడను. ఐ విల్ ఫోకస్ ఆన్ మై గోల్ ఓన్లీ. ఈరోజు నేను వాక్యం బోధించాల్సిందే. నాకు జ్వరం వచ్చినా నేను బోధించాల్సిందే, జలుబు వచ్చినా నేను బోధించాల్సిందే, ఎలాంటి ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా బోధించాల్సిందే. లేట్ నైట్ పడుకున్నా కూడా మళ్ళీ మార్నింగ్ లేచి నేను తప్పకుండా నేను బోధించాల్సిందే. దట్ ఈజ్ మై అజెండా. ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఏది డిస్టర్బ్, ఇట్లా నువ్వు మనోసంకల్పం గట్టిగా పెట్టుకున్నావా, ఏ అపవాది కూడా నిన్ను టచ్ చేయలేడు. ఏ విషయంలోనా అండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఒక వాక్యమేనే కాదు, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు గట్టిగా ఒక దృఢ సంకల్పం చేసుకున్నావా, అపవాది దాన్ని షేక్ చేయలేడు. ఎప్పుడైతే నువ్వే 50-50 ఉన్నావు అనుకో, అపవాది నిన్ను ఇంకా 50-50 ఊపుతుంటా అంటాడు. మనమే 50-50గా ఉన్నాం అనుకో, అపవాది మనల్ని ఇంకా ఊపుతుంటా అంటాడు. 50-50 నుంచి 30కి, 30 నుంచి 20కి మన విశ్వాసాన్ని పడవేస్తాడు. సో 100% విశ్వాసము అందండి. అందరూ కూడా 100% విశ్వాసము, 100% వాక్యం చదవడం, 100% ప్రార్థన ఉండడం, 100% మనోసంకల్పము. నీ మనోసంకల్పము గట్టిదైతే దేవుడు కూడా మార్చుకోగలుగుతాడండి. దేవుడు కూడా మారిపోతాడు. నువ్వు దేవుణ్ణి కూడా, నీ విశ్వాసం చాలా గట్టిగా ఉంటే దేవుణ్ణే షేక్ చేయగలుగుతావు. దేవుడి యొక్క అటెన్షన్ని నువ్వు పొందుకోగలుగుతావు. సో బైబిల్లో మనం చాలామందిని చూసాము, విశ్వాసంతో ఉన్న వాళ్ళను దేవుడు ఎలా కరుణించాడో. సో నీ ప్రార్థన, నీ వాక్యం చదవడం, నీ యొక్క నీతి అనే వస్త్రము, పరిశుద్ధత అనే వస్త్రము, విశ్వాసం అనే వస్త్రాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. ఇవన్నీ మనము యుద్ధ కవచాలు. మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు కవచాలు కదా,
ఆయుధాలు అవన్నీ కూడా మనకు ఆయుధాలు లాంటిదే. సో ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మీ లోపల చాలా శక్తినిచ్చాడు, వాడండి, విశ్వాసాన్ని బయటికి తీయండి. నీ పట్ల అపవాది ఎన్ని తంత్రాలు వేశాడో, ఎన్ని మంత్రాలు వేశాడో, ఎన్ని ప్రణాళికలు వేశాడో, వాటన్నిటిని నాశనం చేసే శక్తి నీ నాలికలోనే ఉంది, నీ నాలిక నుంచి వచ్చే ప్రార్థనలోనే ఉంది. వాటన్నిటిని పటాపంచలు చేయొచ్చు మనము. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. సో నిన్నే నువ్వు తప్పించి నీ ప్రాబ్లమ్స్ను జయించే శక్తి ఎవరికీ లేదు. నీ ప్రాబ్లమ్స్ని జయించే శక్తి నీ లోపలనే ఉంది, నా ప్రాబ్లమ్స్ని జయించే శక్తి నా లోపలనే ఉంది. సో దేవుడు నీ కెపాసిటీ ఏంటిదో తెలుసు, నీ కెపాబిలిటీ ఏంటిదో తెలుసు. సో దాన్ని తగ్గట్టే దేవుడు నీకు అలౌ చేస్తాడు. వాటిని జయించే శక్తి నీకే ఉంది, నీ ప్రాబ్లమ్స్ని జయించే శక్తి నీకు మాత్రమే ఉంది. సో బిలీవ్ చేసి ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్ ఇన్ ద మార్నింగ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, మీకోసము మేము ఆశ కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. దాహము కలిగి ఉండి, ఆకలి కలిగి ఉండి, ఆశ కలిగి ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విశ్వాసంలో స్థిరంగా ఉండే కృపను మాకు దయచేయండి. అపవాది గర్జింపు సింహం వలె మా కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పారయ్యా. అపవాది తంత్రాలన్నీ ఎదుర్కొట్టగలిగే శక్తి మా ప్రార్థనకు ఉందని బోధించారు. ఎస్ మై లార్డ్, మాకు పుట్టుకతోటే మాకు ఆ శక్తిని ఇచ్చారు. అపవాది వస్తాడు, వాడిని నాశనం చేయడానికి నీకు పుట్టుకతోటే ప్రార్థన అనే శక్తిని, పుట్టుకతోటే జ్ఞానాన్ని, ఆ నీతిని, పరిశుద్ధతని ఇచ్చానని చెప్పావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. వీటన్నిటిని వాడుకొని అపవాది తంత్రములను జయించే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.